హాయ్ ఈగల్ హెల్త్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, లేదా అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామంది పేషెంట్స్ చెప్పే ఒక కామన్ ప్రాబ్లము, లేకపోతే వాళ్ళకు ఉండే ఒక సెక్షువల్గా ఉండే ఒక కామన్ ఇబ్బంది ఏమిటి అని అంటే, సెక్స్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందండి, సెక్స్లో కలుస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, లేదా సెక్స్ తర్వాత వీర్యం అవుట్ అయిన తర్వాత కూడా పెయిన్ వస్తుంది అనేది చాలామంది చెప్పే ఒక కామన్ డౌట్. చాలామంది పేషెంట్స్ ఈ సెక్స్ చేసేటప్పుడు వచ్చే పెయిన్ వల్ల కానివ్వండి, లేకపోతే సెక్స్ తర్వాత పెయిన్ రావటం వల్ల కానివ్వండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఆ పెయిన్తో సెక్స్ చేయడానికి కూడా భయపడిపోయే ప్రాబ్లం వచ్చింది. అంటే వాళ్ళకి సెక్స్ అనేది చేయటం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా, సెక్స్ని ఎంత ఎంజాయ్ చేద్దామని ఉన్నా, ఆ పెయిన్ వల్ల, ఆ నొప్పి వల్ల సెక్స్ అంటేనే ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ భయం వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. అసలు ఈ సెక్స్లో ఉన్నప్పుడు పెయిన్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న సొల్యూషన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సాధారణంగా సెక్స్లో ఉన్నప్పుడు పెయిన్ రావడానికి జనరల్గా ఒక 3 కారణాలు ఉంటాయి. ఎక్కువ మందిలో 100లో 90 మందిలో ఎక్కువగా ఈ 3 కారణాలే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి, ఎవరిలో అయితే ఈ అంగం పైన ఫోర్ స్కిన్ అంటారు కదా, ఈ స్కిన్ అనేది టైట్గా చాలా ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, వాళ్ళకి సెక్స్లో కలుద్దాము అనుకున్నప్పుడు ఆ పెన్నిస్ పెద్దగా ఎన్లార్జ్ అయినప్పుడు, స్టిఫ్నెస్, ఎరెక్షన్ వచ్చినప్పుడు ఆ స్కిన్ అనేది ఫ్రీగా వెనక్కి రాదు. సో ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి రాకపోవటం వల్ల ఎప్పుడైతే ఇట్లా ఇన్సర్ట్ చేస్తారో సెక్స్ చేయడానికి వెజైనాలో, ఆ స్కిన్ అనేది ఎంత ఫ్రీగా బ్యాక్కి మూవ్ అయితే వాళ్ళు అంత హ్యాపీగా సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ స్కిన్ అనేది టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి రాకపోవటం వల్ల ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ పెయిన్ వల్ల కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అయిపోయి సెక్స్ చేసేటప్పుడు ఎరెక్షన్ కూడా తగ్గిపోయింది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సెక్స్ చేసేటప్పుడు ఆ పెయిన్ వల్ల పెన్నిస్ మెత్తగా అయిపోయి, పెన్నిస్ లోపలికి వెజైనాలోకి వెళ్లకుండా, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు కూడా సడన్గా మధ్యలో బయటకు వచ్చేసి మెత్తగా అయిపోయి బెండ్ అయిపోయింది అనమాట. అది కామన్ ప్రాబ్లము. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, ఈ స్కిన్తో పాటు కొంతమందికి ఈ స్కిన్ కింద ఒక బ్యాండ్ ఉంటుంది, ఫ్రెన్లమ్ అంటారు. ఈ ఫ్రెన్లమ్ అనేది చాలా టైట్గా ఉంటుంది, లేదా షార్ట్గా ఉంటుంది. ఫ్రెన్లమ్ అనేది టైట్గా కానీ, లేకపోతే చాలా చిన్నదిగా కానీ ఉంటుంది. సో ఈ బ్యాండ్ అనేది చిన్నగా ఉండటం వల్ల స్కిన్ కంప్లీట్గా వెనక రావడానికి ఈ బ్యాండ్ అనేది పట్టేస్తుంది అనమాట. ఆ ఫ్రెన్లమ్ అనేది చిన్నగా ఉండి ఆ బ్యాండ్ పట్టేయటం వల్ల దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. కొంతమందికి ఈ బ్యాండ్ టైట్గా ఉన్న వాళ్ళలో కొన్నిసార్లు వాళ్ళు అయినా సరే ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసినప్పుడు ఆ బ్యాండ్, ఆ ఫ్రెన్లమ్ అనేది కట్ అయిపోయి బ్లీడింగ్ కూడా రావడానికి, రక్తం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాండ్ ఎవరికైతే టైట్గా ఉంటుందో వాళ్ళలో కూడా ఖచ్చితంగా సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ అనేది స్కిన్ ఓపెనింగ్ నార్మల్గానే ఉన్నా, ఓపెనింగ్ పెద్దగానే ఉన్న స్కిన్ ఓపెనింగ్ ఈ బ్యాండ్ అనేది పట్టేయటం వల్ల టైట్గా ఉండి పెయిన్ వచ్చేసి బ్లీడింగ్ వచ్చి వాళ్ళు కూడా సెక్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకు కూడా సెక్స్ చేసేటప్పుడు ఈ పెయిన్ రావటం వల్ల ఎరెక్షన్ తగ్గిపోయింది. అండ్ కొంతమందిలో ఈ స్కిన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ బ్యాండ్ టైట్గా ఉండటం వల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి స్కిన్ ఫ్రీగానే ఉన్నా, స్కిన్ కింద ఉన్న బ్యాండ్ నార్మల్గానే ఉన్నా, సెమెన్ అవుట్ అయిన తర్వాత, సెక్స్లో కలిసి ఆ వీర్యం అనేది అవుట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ బీర్జాలలో కానీ ఈ అంగం మొత్తం కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. దానికి కారణం ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే వీర్యంలో అంటే సెమెన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటుందో, లేకపోతే ప్రోస్టేట్లో కానివ్వండి, సెమినల్ వెసికల్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు సెక్స్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సెక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ పాస్ వచ్చే దారి నుంచి ఈ సెమెన్ వస్తుంది కాబట్టి పెన్నిస్ మొత్తము ఇన్ఫెక్షన్ వల్ల ఆ పాస్ వచ్చే దారి పెయిన్ రావటము, లేకపోతే బీర్జాలలో టెస్టిస్లో పెయిన్ రావటము, లేకపోతే పెల్విస్ రీజన్లో పెయిన్ రావటము, అండ్ సెక్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పాస్ పోసుకోవాలనిపించటము, పాస్లో మంట రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సాధారణంగా ఎవరికైనా సరే సెక్స్లో కానీ, సెక్స్ అయిపోయిన తర్వాత కానీ పెయిన్ ఉండటానికి ఇవే రీజన్స్ ఉంటాయి. సెక్స్లో ఉన్నప్పుడు పెయిన్ ఉండటానికి రీజన్ ఏమో ఒకటి ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళకపోవటం వల్ల, లేదంటే ఆ ఫ్రెన్లమ్ అనేది చాలా చిన్నగాను టైట్గా ఉండటం వల్ల. సెక్స్ అయిపోయిన తర్వాత పెయిన్ రావడానికి రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. అది సెమెన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే సెమినల్ వెసికల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా పెయిన్తో ఇబ్బంది పడుతున్నారో, ఒకవేళ మీకు కనుక ఈ స్కిన్ వల్ల ఇబ్బంది ఉంటే ఆ స్కిన్కున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్ అంటే సుంతి చేయించుకోవటం. ఒకవేళ మీకు ఈ కింద బ్యాండ్ ఆ ఫ్రెన్లమ్ వల్ల పెయిన్ వచ్చి బ్లీడింగ్ ఏదైనా అవుతుందంటే దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషను
ఫ్రెన్లోప్లాస్టీ ఎయిదర్ సర్కంసెషన్ కానివ్వండి, ఫ్రెన్లోప్లాస్టీ కానివ్వండి, ఎవరైతే సెక్స్లో చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంటే దానికి ఉండే పర్మనెంట్ సొల్యూషను. ఇవి లేజర్తో చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. ప్రొసీజర్ చేయించుకున్న ఇమీడియట్ 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. వన్స్ ఒకసారి చేయించుకుంటే లైఫ్లో మళ్ళీ వాళ్ళకి సెక్స్లో ఈ పెయిన్ అనేది రాదు. ఒకవేళ సెక్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల కనుక పెయిన్ వస్తుంటే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ కారణం ఏమిటి, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందనేది క్లియర్గా చెక్ చేసి దాన్ని యాంటీబయాటిక్స్తో ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ నొప్పితో ఇబ్బంది పడుతున్నారో, మీకు మీ సెక్షువల్ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.